అశ్వారావుపేట బీసీ గురుకుల బాలికల పాఠశాలలో మోటివేషన్ క్లాసులో అశ్వారావుపేట ఎస్ఐ శివరామకృష్ణ లక్ష్యం కోసమే జీవితం సాగాలని వారు స్పీచ్ ఇచ్చారు. ఈ వీడియో చివరి వరకు చూసి లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఎక్సలెంట్ ఈవినింగ్. ఓకే, ఏమి అదే సార్ మీరు గుడ్ ఈవినింగ్ అంటారు కదా, ఎందుకు ఎక్సలెంట్ ఈవినింగ్ అని మీరు అనుకోవచ్చు. ఎస్, గుడ్ అనే పదానికంటే ఎక్సలెంట్ అనేది వర్డ్ వెరీ గుడ్ నేచర్, స్పిరిట్ ఇన్ అవర్ హ్యూమానిటీ, strengthen our goal, the word excellent. ఎక్సలెంట్ అనే వర్డ్ అని మనం అందుకే ఇంట్రడక్షన్ కూడా అంత టైం లేదు. బాగా ఆకలి అవుతుంది కదా అందరికి. మీ టైం ఏంటి? రెగ్యులర్ టైము 1:30. 1:30 పోలీస్ టైం కదా అది. సరే, అందరికి కూడా నమస్కారం. ఇప్పుడు మన లైఫ్లో మనం ముఖ్యంగా తక్కువగా చిన్నగానే నేను ఒక 2 నిమిషాల్లోనే క్లోజ్ చేసేస్తా. ఇప్పుడు మనం ఎగ్జామ్స్ అన్ని ఇక్కడే రాస్తామా? డిగ్రీ ఎగ్జామ్స్ అయితే, మరి ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్ అయితే బయట అంటే ఎక్కడ? హైదరాబాద్ పోవాలి. మనకు ఒక హాల్ టికెట్ ఇస్తారు, హాల్ టికెట్లో అడ్రస్ ఇస్తారు. హైదరాబాద్ పోవాలంటే ఎలా పోవాలి? బస్సు హైదరాబాద్ లేకపోతే ఖమ్మం వరకు వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్ ఎక్కి బస్ స్టాండ్లో దిగి లేకపోతే రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి ఒక ఆటో పట్టుకుని మళ్ళీ ఆటోలో ఎక్కడైతే ఎగ్జామ్ సెంటర్ ఉందో ఆ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఆ లోపల చాలా పెద్ద కాలేజ్ ఉంటుంది, అవునా కదా? ఆ కాలేజీలో మళ్ళీ ఎక్కడ ఏ రూమ్ అన్నది తెలుసో తెలియదా? మన ఆ రూమ్లో ఏ సీట్ అన్నది తెలుసో తెలియదా? ఎగ్జామ్ మనం కాలేజ్ గేట్ ముందు వరకు వెళ్ళి అక్కడ ఆగిపోతాం. మనం ఏమైనా అక్కడికి వెళ్ళి ఆ సీట్లో కూర్చుని ఎగ్జామ్ రాసి వస్తాం. అంటే క్లారిటీ. మనం ఇప్పటి నుంచి కూడా మన లక్ష్యం విషయంలో కూడా అంతే క్లారిటీగా ఉండాలి. ఇప్పుడు డాక్టర్ అవుతారని చాలామంది అన్నారు. ఏ డాక్టర్ అవుతారు? కన్ను కానించి కాలి వరకు చాలామంది డాక్టర్లు ఉన్నారు, అవునా కాదా? ఇంజనీర్ అవుతా అన్నారు. ఏ ఇంజనీర్ అవుతారు? సివిల్ ఇంజనీరు, మెకానికల్ ఇంజనీరు, చాలా ఇంజనీర్లు ఉన్నారు. ఐఏఎస్ అయితే అన్నారు. ఐఏఎస్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. సివిల్స్లో ఐఏఎస్, ఐపీఎస్ లాంటివి చాలా ఉన్నాయి. అయితే నేననేది ఏంటంటే క్లియరెస్ట్ గోల్ పెట్టుకోండి. ఫలాన్ని అవుతా, దానికి ఏమేమి చదువుకోవాలి, ఎలా చదవాలి, ఇప్పుడున్న సమయాన్ని నేను ఏ విధంగా వినియోగించుకోవాలి, ఏమేమి తగ్గించుకోవాలి, పెంచుకోవాలి. అర్థమవుతుందా? మీరు చదువుకున్న తర్వాత లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం కాదు, లక్ష్యం కోసం మీరు చదువుకోండి. నేను చిన్నప్పుడు పోలీస్ కావాలనుకున్నా. ఇంటర్ అయిన తర్వాత మానిపించేశారు మైండ్లో. 3 years గ్యాప్. నాకు పోలీసే అవ్వాలనుకున్నా, కానిస్టేబుల్కి రాసా, పోయింది. డిగ్రీ డిస్టెన్స్లో కట్టుకున్నా. ఏంటి? ఎస్ఐ అవ్వాలి, పోలీస్ అవ్వాలి. అది ఎస్ఐ కానిస్టేబుల్ అన్న విషయం తర్వాత. అంటే మనం చదివే చదువు మన లక్ష్యానికి తగ్గట్టుగా ఉండాలి. అర్థమవుతుందా? ఇప్పటి వరకు మన చదువును బట్టి మనం చదివే చదువును బట్టి ఉద్యోగాన్ని నిర్దేశించుకోవడం కాదు, మనం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని బట్టి మన చదువుకోవాలి. చివరిగా 4 మాటలు చెప్తా, బాగా గుర్తుపెట్టుకోండి. అలిసే వరకు ఆడేది ఆట, గెలిచే వరకు చేసేది యుద్ధం, చచ్చే వరకు బ్రతికేది జీవితం, చచ్చిన తర్వాత కూడా బ్రతికితే అది మీ మంచిది. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు మన పూర్తి కంప్లీట్ కావచ్చు, 1 year కావచ్చు, మధ్యలో ఎక్కడ కూడా అసలు తగ్గేదే లేదు. ఏదైనా ఒక పని పెట్టుకున్నామంటే దాని అంతు చూడాలి. మధ్యలో గెలిచే వరకు చేసేది యుద్ధం. ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ఇక మధ్యలో మనకి ఏం గుర్తురావు, ఆకలి నిద్ర ఏం గుర్తురాదు. ఇక పొద్దున్న లేచిన దగ్గర నుంచి అదే గుర్తొస్తూ ఉంటుంది. మీ స్కూల్ మెట్లు ఎన్ని ఉన్నాయో తెలుసా? లెక్క పెడుతూ ఉండాలి. మన బ్రెయిన్కి ఎప్పుడు పని చెప్తూ ఉండాలి. అది దాన్ని ప్రశాంతంగా ఉంచామంటే అది ప్రశాంతత తీసుకునే టైంలో తీసుకుంటుంది. కానీ మిగిలిన టైంలో కూడా దాన్ని ఎప్పుడు వాడుతూ ఉంటేనే కత్తి అనేది షార్ప్ అవుతుంది, మన బ్రెయిన్ అనేది కూడా షార్ప్ అవుతుంది. మీకు స్కూల్లో చెప్పినవి అన్నీ గుర్తుండకపోవచ్చు, దాన్ని మీరు ప్రాక్టికల్గా అవగాహన చేసుకోవాలి.
మనిషి పుట్టినప్పుడు మనిషిలో ఎన్ని ఎముకలు ఉంటాయి తెలుసా? మనిషి పుట్టినప్పుడు ఎన్ని ఎముకలు ఉంటాయి? 300 పైనే ఉంటాయి. ఇప్పుడు మనకెన్ని ఉంటాయి? 206. తెలుసు, బాగానే ఐడియా ఉంది. ఇంకా ఎక్కువ చెప్తారేమో అనుకున్నా నేనైతే. అంటే మనం ప్రతిదీ ఒక చరిత్ర ఇప్పుడు హిస్టరీ చదువుకునేటప్పుడు ఇప్పుడు మీరు కళ్ళు మూసుకుని ఇప్పుడు ఎట్లా ఎమోషన్ అయ్యారు? మీ అమ్మా నాన్న గురించి చెప్పినప్పుడు ఎట్లా ఎమోషన్ అయ్యారు? ఈ విషయం ఇది మీ అమ్మా నాన్న విషయంలో కాదు చేయాల్సింది, మన చదువు విషయంలో చేయాలి. అర్థమవుతుంది అమ్మ? హిస్టరీ చదువుకునేటప్పుడు ఒక సినిమా పిక్చర్ ఊహించుకోవాలి. రాణి రుద్రమదేవి గురించి వచ్చినప్పుడు మీరు ఒక రుద్రమదేవిలాగా, మీ తండ్రి పేరేంటి, మీ తల్లి పేరేంటి, ఒక క్లియర్ కట్ సినిమాలో పోవాలి. అది మీకు లైఫ్ లాంగ్ అంతా గుర్తుండిపోతుంది. అట్లా గుర్తుపెట్టి చదువుకోవాలి. ఇంకోటి, చచ్చే వరకు బ్రతికేదే జీవితం. దేవుడు మనల్ని న్యాచురల్గా పంపించాడు. మనం పంపించమంటే పంపించాడా? లేదుగా. మరి మనం ఎవరు మన ప్రాణాలు తీసుకోవడానికి, చిన్న చిన్న విషయాలకి అటు కావడానికి? న్యాచురల్గా వచ్చాం, న్యాచురల్గానే పోవాలి. చచ్చిన తర్వాత కూడా బ్రతికితే అది మీ మంచిదనం. మనం చేసినా కానీ మన పేరు ఎట్లా ఉండాలి? బయట 10 మంది చెప్పుకునే విధంగా ఉండాలి. అంత మంచి పనులు చేసి మనం చావాలి. అర్థమవుతుందా? ఓకే. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి, స్కూల్ యాజమాన్యానికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, దయచేసి మనం ప్రతి విషయంలో ఎమోషన్ అవ్వకూడదు. కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు, కష్టంలో వచ్చినప్పుడు కలత చెందినవాడు, సుఖంలో వచ్చినప్పుడు పొంగిపోనివాడు వాడు శ్రితప్రజ్ఞ అనబడును అని చెప్పి ఒకటి ఉంటుంది. మీరందరూ కూడా శ్రితప్రజ్ఞ రాదు అని నేను అనుకుంటున్నా. ఈ ఎమోషన్స్ లేకుండా బాగా చదువుకోవాలి, మనం అనుకున్న లక్ష్యాన్ని రీచ్ కావాలి.